అని చెప్పి మేము ఎలాగైతే కథినాస్పత్రంలో చెప్పుకుంటామో అలాగే ఒక కథినాస్కి ఉండాల్సిన లక్షణం ఏదని చెప్తున్నామో ఇక్కడ బుక్ ఫెయిర్లో చూసుకుంటే కనుక మిగతా పబ్లికేషన్ స్టాల్స్ కంటే ఇక్కడ విభిన్నమైనటువంటి పర్స్పెక్టివ్లో ఇలాంటి ఆలోచన ఇలాంటి దృక్పథం అనేది వేరే సాహిత్యంలో కనపడదు. మనకి ఆ ప్రవాహంలో వెళ్ళి రాసే పుస్తకాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి, అటు కానీ ఇటు కానీ. ఇక్కడ చూస్తే కనుక అటు ఇటు అనేది కాకుండా బ్యాలెన్స్డ్గా సత్యం ఎటువైపు ఉంది, అసలు ఫ్యాక్ట్ ఏంటి, నిజం ఏంటి అనేది దాని మీద మనం దృష్టి పెట్టి అన్నీ కూడా రీసెర్చ్ వర్క్. ఇవన్నీ కూడా ఏది కూడా మనం ఏదో ఊహించి రాయడమో లేకపోతే నాకు నచ్చిందనో లేకపోతే ఆ వ్యక్తి నచ్చాడనో అలాంటి సాహిత్యం ఏది కూడా మనం అలాంటివి తీసుకురాలేదు. ప్రతి పుస్తకం కూడా మనం ఆధారాల సహితంగా మనం రాసినటువంటి పుస్తకాలు. ఇప్పుడు ఇక్కడ పెట్టిన పుస్తకాల్లో చాలా వరకు లక్షల పుస్తకాలు ప్రింట్ అయిన పుస్తకాలు ఉన్నాయి. ఉదాహరణకు మీకు బీసీల కుర్చీలపై అగ్రకులాల కబ్జా ఎన్నాళ్ళు అని చూస్తే కనుక అది లక్షల కాపీస్ ఇప్పటికీ పబ్లిక్లోకి వెళ్ళాయి. అయినప్పటికీ కూడా ఈ రోజుకి అది విపరీతమైన డిమాండ్ ఉన్నటువంటి పుస్తకం. ఎందుకంటే అది 5000 సంవత్సరాల కుల వ్యతిరేక పోరాట చరిత్ర అనేది ఆ పుస్తకంలో ఉంది. ఎప్పటి నుంచో వేదాలు ఉపనిషత్తుల దగ్గర నుంచి బుద్ధుడు, కబీరు, వివేకానంద, ఈరోజు అంబేద్కర్, లోహియా, గాంధీ, సాహు వీళ్ళందరిది కూడా మనకి ఆ పోరాటం అనేది కనిపిస్తుంది. అంటే ఒకరో ఇద్దరో అనేది చేయలేదు. 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో సంస్కరణలు జరిగి ఇన్ని రకాలుగా జరిగిన తర్వాత కూడా ఈ రోజు కూడా ఇప్పటికీ కూడా మనకి ఆ కుల నిర్మూలన అనేది సాధ్యం కావట్లేదు. ఇప్పుడు కూడా దూరం పెట్టే విధానం చాలా చోట్ల నడుస్తుంది. ఇంకా వివక్షని ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పుస్తకాలు చదివినప్పుడు మనం ఆ దారిలో వెళ్ళడానికి వాళ్ళలాగా మనం ఆలోచించి మనం ప్రవర్తించడానికి అది ఇంప్లిమెంట్ చేయడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది. అలాగే నారాయణ గురుది చాలా గొప్ప పుస్తకం. ఆయన మొన్న మేము కేరళ వెళ్ళి చూస్తే కనుక ఆయన కేరళ ప్రజలు ఆయన్ని ఒక దైవం కింద కొలుస్తున్నారు. వాళ్ళకి మొట్టమొదటి దైవం ఎవరంటే నారాయణ గురు. అంటే నారాయణ గురువు చేసిన దాంట్లో అసలు ప్రతి ఒక్క ఉద్యమం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ఆయన ఎవరి మీద ఒక ద్వేషం వెళ్ళగక్కలేదు, ఒక పరిచయమైన మాట మాట్లాడలేదు, లేకపోతే ఒక గొడవకి వెళ్ళలేదు, ఎవరి మీద దాడి చేయలేదు. ఏం చేయకుండా శాంతియుతంగా ఆయన ఆధ్యాత్మికమైనటువంటి సంస్కరణలు కానీ ఈ కుల నిర్మూలనకి సంబంధించిన సంస్కరణలు కానీ ఆయన చేసిన విధానం చూస్తే ప్రతి ఒక్క ఉద్యమం కూడా ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అనేది అక్కడ అర్థమవుతుంది. అది భారతదేశంలో నారాయణ గురువుకి సంబంధించి తెలుగులో వచ్చినటువంటి సమగ్రమైన పుస్తకం మన పబ్లికేషన్ నుంచి ఉంది. అదే కేరళ నుంచి వచ్చిన దాక్షాయణి వేలాయుధం గురించి కూడా అందరూ ఇగ్నోర్ చేస్తున్నటువంటి మహిళ, ఆమె ఏకైక దళిత మహిళ. ఆమె రాజ్యాంగ రచన సభకి వెళ్ళింది. ఎంత ఫైట్ చేస్తే అక్కడి వరకే ఆమె వెళ్ళగలిగింది. ఎన్ని వివక్షల్ని ఎదుర్కొని ఒక అంటరాని కులంలో పుట్టిన మహిళ ఎన్ని వివక్షల్ని ఫేస్ చేసి రాజ్యాంగ రచన సభ వరకు వెళ్ళింది అనేది, రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించి ఎన్ని కమిటీలు ఏర్పడ్డాయి, దానికి సంబంధించిన డిస్కషన్స్ అవన్నీ కూడా మనకు అత్యంత ఆసక్తికరంగా ఆ దాక్షాయణి వేలాయుధం అనే పుస్తకం ఉంటుంది. అలాగే బీబీ అమ్తు సలాం కూడా ఆమె హిందూ ముస్లిం ఐక్యత కోసం 26 రోజులు ఆమె నిరాహార దీక్ష చేసింది. కేవలం అంటే ఈరోజు ఆమె మొత్తం ఆమె వంశం మొత్తం కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబం అందరు కూడా పాకిస్తాన్ దేశ విభజన జరిగిన తర్వాత పాకిస్తాన్ వెళ్ళిపోతే ఆమె ఇక్కడ ఉండి ఆమె గాంధీ గారి భావాలతో ఆయన గాంధీ గారి మార్గంలో నడిచినటువంటి మహిళ. గాంధీ గారు కోరుకున్నట్టుగా ఆమె హిందూ ముస్లిం ఐక్యత కోసం జీవితాంతం ఆమె దాని మీద ఉన్నటువంటి మహిళ. ఇలాంటివి చూస్తే ఎన్నో కూడా అంటే మీకు అశ్వక్ బిస్మిల్ అద్భుత అమరగాథ కానీ ఈరోజు రీసెంట్గా వచ్చినటువంటి పుస్తకం ఇది. నువ్వు యావత్ ప్రపంచాన్ని ధిక్కరించి నిలవాలి ఒంటరిగానైనా సరే అనేది క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీ గారు చేసినటువంటి ప్రసంగాన్ని ఇది మొట్టమొదటిసారి మనం తెలుగులో తీసుకొచ్చాం. ఇంకా హిజాబ్కి సంబంధించి కానీ రుద్రాష్ట్ర చక్రవర్తి కానీ లేకపోతే మనం ఏ కారణం వల్ల మనం ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకిస్తున్నాము, జమాతని కూడా అదే కారణం వల్ల వ్యతిరేకిస్తున్నాం అనేది ఇవన్నీ కూడా ఏది చూసినా ఒక సముద్రం అంత సబ్జెక్టు ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ చెప్పేది ఏంటంటే ఇది ఏంటంటే సత్యం ఏంటి అనే దాని మీద వెళ్తున్నాం తప్ప వీళ్ళ సైడ్ ఏదైనా మనం మొగ్గి రాయాలి అనే ఆ పర్స్పెక్టివ్లో మనం జయవార్త పబ్లికేషన్ వెళ్ళట్లేదు. మనం చాలా బ్యాలెన్స్డ్గా రాస్తున్నాము. ఏది నిజమో దాని మీద మనం ఉండి ఆధారాలతో రాస్తున్నటువంటి సాహిత్యం. అలాగే ఇక్కడ చూస్తే మీకు విజయవారం ఇష్యూస్ కనిపిస్తాయి. ఇవన్నీ కూడా విజయవారం ఇష్యూస్ అంటే 5 సంవత్సరాలు నడిచినటువంటి పత్రిక అయితే 2000 నుంచి 2005 వరకు. ఇప్పుడు కేవలం బుక్ ఫేర్లో కేవలం ఈ మ్యాగజైన్స్ తీసుకుందామని ఎంతో దూరం నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇది ఒక అమూల్యమైనటువంటి నిధి కింద ఇప్పుడు జనవరి వస్తే 25 సంవత్సరాలు. ఇది 2000 నాటి ఇష్యూస్, ఇవన్నీ లాంగ్ ఇష్యూస్ 2000 సంవత్సరం అయినప్పటికీ కూడా ఇవన్నీ చాలా ఒక నిధిలాగా అందరూ
పట్టుకొని వెళ్ళడం అనేది మ్యాక్సిమం రోజువారీ కూడా కనీసం 70-80 ఇష్యూస్ మామూలుగా పోతుంది. అలాంటివి మనకు అవైలబుల్ ఉన్నటువంటి ఇష్యూస్ మనం ఇక్కడ విజయవాడ సంచికలు అనేది పెట్టాము. వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. మనది ఏదైనా సరే మనది ఒక విలక్షణమైనటువంటి సాహిత్యము అనేది జయభారత్ పబ్లికేషన్లో కనిపిస్తుంది. మోహన్ రావు గారికి నేను మనస్ఫూర్తిగా జయభారత్ పబ్లికేషన్ తరఫున, హెచ్పి తరఫున, జయభారత్ తరఫున కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరం చాలా సంతోషంగా కూడా ఫీల్ అవుతున్నాము. అయితే ఒక మాట చెప్పాలండి, భగవద్గీతను కొంచెం అధ్యయనం చేసిన వాళ్ళగా ఏంటంటే భగవద్గీత ఎన్ని కోట్లాది ప్రతులు ప్రింట్ అయినాయి అన్ని లాంగ్వేజెస్లో. ప్రతి ఒక్కళ్ళు మనకు సంస్కృతం రాదు కాబట్టి కొంచెం తెలుగు అర్థం అవసరం